హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆకాశమా ఆలకించుము, భూమండలమా చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించుము, భూమండలమా చెవియొగ్గుము. నా ఉపదేశము వానవలెను, మంచు వలెను, లేత గడ్డి మీద కురియు మంచు వలెను, లేత మొక్క మీద కురియు వర్షం వలెను చల్లదనం ఉండాలంట. దేవుని వాక్యం, దేవుని ఉపదేశం అంట, దేవుని మాట అంట హృదయంలో తాకాలి, మనసులో నాటుకోవాలి, స్వీకరించాలి. దేవుని వాక్యము బ్రతుకులు తెప్పరిల్లా చేయాలి, జీవితాన్ని నిలుచోబెట్టాలి, బ్రతుకుని సరిదిద్దేదే దేవుని వాక్యం. ఆ దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఆకాశం నుంచి పడు వర్షపు చినుకు వలెను, లేతగడ్డు మీద పడు మంచు వలెను చల్లదనం ఇవ్వాలంటే జీవితంలో అదే దేవుని వాక్యం. అందుకే 119వ కీర్తనలోని 105వ వచనంలో ఏముంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగైన దేవుణ్ణి, ఆ వెలుగైన తండ్రిని మన హృదయంలో పెట్టుకోవాలి, మన మనసులో నాటుకోవాలి. జీవితానికి వెలుగు. ఆ తండ్రికి మహిమ కలుగాక. ఆమేన్. ఒక మాట చెప్తానండి, చూడండి. అయ్యా జ్ఞాపిస్తారండి, పాస్టర్ జ్ఞాపిస్తాను. అయ్యా పాస్టర్ గారు జ్ఞాపిస్తారండి, అమ్మ జ్ఞాపిస్తారు. వాక్యం అంటే అయ్యా ఒక దీపము వెలిగించబడినప్పుడు చుట్టుపక్కలంతా వెలుగునిస్తుంది, కాంతినిస్తుంది. ఆ కాంతిని చూసి, ఆ వెలుగుని చూసి ఇంకొక దీపం, అక్కడ ఆరిపోతున్న దీపం ఆరి వెలుగుతుంది. ఈ వెలిగించబడిన ఈ దీపము చుట్టూ ప్రకాశపడంగా వెలగాలి. ఈ రోజున మనము ఒక వెలిగించబడిన దీపమై ఉన్నాం. మనము అంటే నశించిపోతూ, పాడైపోతూ, చెడు సాహసంతో, రకరకాల కృంగుబాటుతో, రకరకాల వ్యసనాలతో జీవితాలు పాడైపోతున్నా, ఒకప్పటి మన జీవితాలు, నా జీవితం, ఒకప్పటి నా జీవితం ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను నా పాపంల కొరకు, నా దోషంల కొరకు, నా తప్పుల కొరకు నీవు రక్తాన్ని కార్చావు, నన్ను రక్షించవు తండ్రి అని ఆ తండ్రి దగ్గర క్షమాపణ కోరుకొని, మారు మనసు పొందుకొని ఆయన సన్నిధి ఎప్పుడు సమర్పించుకున్నానో అప్పటి నుంచి మన నా దీపము వెలిగింపబడింది. ఈ దీపం వెలిగించబడిన ఈ వెలుగు చుట్టుపక్కల ప్రకాశించాలి, కాంతి వెళ్ళాలి. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే
అనేకులు ప్రకాశించాలి. ఆ ప్రకాశం ఎలా ఉండాలి తెలుసండి? స్వచ్ఛమై ఉండాలి, తేటగా ఉండాలి, చల్లదనం ఉండాలి. అద్దంలో చూసుకుంటే ఎలా మన ముఖం ఎలా ఉంటుందో అలాగ మన యొక్క జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వెలుగంటే అది. వెలుగంటే ఏంటండి? అద్దంలో చూసినట్లుగా ముఖములో అద్దంలో చూసినట్టుగా మా జీవితము స్వచ్ఛంగా ఉండాలి, తేటగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సహాసం ఉండాలి, మనసు తేలిక ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒక వెలుగు వెలిగిందంటే చుట్టుపక్కలంతా కాంతి అంతా ప్రకాశిస్తుంది. ఓ క్రైస్తవుడు నిజమైన దేవుని సన్ని సమర్పించుకున్న క్రైస్తవుడు అంటే ఆ చుట్టుపక్కలంటే ఆ వెలుగు ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన నడవడిక ద్వారా, ఆయన యొక్క జీవితం ద్వారా ఎదుటి వాళ్ళ చేసే పనులన్నీ బయట కనిపిస్తుంటే చూస్తుంటారు, చెప్పుకుంటుంటారు. ఏమండి? ఎప్పుడు చెప్పుకుంటారు, ఎప్పుడు చూస్తారు? ఈ వెలుగు మనలో కనబడాలంటే 3 ఉండాలి. మొట్టమొదటిగా ఇది ఎప్పుడు మరొక నేను చెప్పేది అయ్యా, మనలో వెలుగు కనిపించాలి, మనలో వెలుగు ఉండాలంటే మొట్టమొదటిగా నాలో నేను దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థన చేస్తూ యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. నేను ఎవరి దగ్గరండి? దేవుని దగ్గర యథార్థంగా, దేవుని దగ్గర నమ్మకంగా, దేవుని దగ్గర ఉన్నట్టుగా ఒక స్వచ్ఛమైన జీవితం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ బ్రతకాలి. ఎవరి దగ్గర ఫస్ట్ ఉండాలి? దేవుడి దగ్గర. ఎందుకంటే హృదయాన్ని పరిశోధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, అంతరంగాన్ని చూసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనము తప్పుడు అడుగులు వేస్తున్నామా, తప్పుడు ఆలోచనలు చేస్తున్నామా, లేకపోతే లోపల కూడా బయట పెట్టుకుంటున్నామా, ఏం చేస్తున్నాం అనేది అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. నీ తలపు నీ ఊహలో రాకముందే నాకు తెలుస్తున్నాడు. ఆ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడే మన జీవితాలు ఒక స్వచ్ఛంగా బతుకుతామండి. స్వచ్ఛమైన బ్రతకాలంటే దేవుని దగ్గర ఉన్నట్టుగా చెప్పుకుంటూ యథార్థంగా దేవునితో ప్రార్థన చేయాలి. యథార్థంగా దేవునితో ప్రార్థించి యథార్థంగా దేవునితో జీవించాలి. మనసులో కల్మస్తం ఉండకూడదు, మాటలు తడబాటు ఉండకూడదు. తప్పవని ఒప్పని దేవునితో ఒప్పుకోవడమే. తప్పవని ఒప్పవని దేవుని దగ్గర నా పరిస్థితి, నా జీవితం ఇది, నా స్థితి ఇది, అందుకే ఇలా జరిగింది, నువ్వే సరిదిద్దా, నువ్వే నడిపించాలి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం. యథార్థంగా దేవుని ఎప్పుడే అయితే మనము నడుస్తుంటామో, ఎప్పుడైతే స్తుతిస్తూ కీర్తిస్తుంటామో, అప్పుడు అబ్రాము బొమ్మల్ని తయారు చేసుకుంటూ, ఏంటండి బొమ్మల్ని తయారు చేసుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ అమ్మేవాడు. అమ్ముతూ ఆయన మనసులో అనుకునేవాడు అంటండి, అయ్యా ఏంటి నేను ఈ మట్టిని తీసి ఈ తొక్కి మంచి అందమైన బొమ్మ తయారు చేస్తున్నాను, ఈ బొమ్మను వాళ్ళు తీసుకెళ్ళి ఇదే దేవుడు అని చెప్పి వాళ్ళు పూజ చేస్తున్నారు, దీనికే సాగినప్పుడు మొక్కుతున్నారు. అసలు దేవుడు ఎవడు? దేవుడు ఎవడు అసలు దేవుడు అని ఆయన మనసులో ఒక ఆందోళన ఉండేది, మనసులో ఒక బాధ ఉండేది. ఏంటి
నేను మట్టి తీసి మట్టి పిసికి ఒక బొమ్మను తడిచి వీళ్ళు తీసుకు ఇదే దేవుడు ఇదే దేవత అని చెప్పి పూజ చేసి సాగినప్పుడు పూజ చేస్తారు. అసలు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు మనసులో ఒక ఆలోచన ఉండిపోయింది, ఒక తలంపు, ఒక బాధ ఉండిపోయింది. ఆ బాధను చూసి ఆ జీవం గల తండ్రి మహోన్నతుడు మహాగణ అతి పరిశుద్ధుడైన జీవాధిపతి దేవుడే నీవు ఇదన్నిటిని విడిచిపెట్టి వీటన్నిటిని వదిలివేసి నేను చూపించే మార్గంలో నడు. ఏమన్నాడండి? నేను చూపెట్టిన మార్గం నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను. ఆమేన్. నీవు అడుగు పెట్టేలా నీవు ఆశీర్వాదం కలుగుంటావు. ఆమేన్. నేను చెప్పిన చోట నీ ప్రయాణం చేయి. నీ సంతానం ఇసుక రేణువు కంట విస్తారంగా అభివృద్ధి చెందుతుంది. ఆకాశ నక్షత్రం కంట విస్తారంగా అభివృద్ధి చెందుతాయి. నేను చూపిన ప్రయాణంలో నేను మార్గం నడుమని దేవుడు బయలుపడితే ఆ మార్గంలో అబ్రహాము నడిచినందువలన ఈరోజు ఆ విశ్వాసపు జీవితపు మార్గం మనకు విశ్వాసపు తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి జీవితంలో ఎటు ఉండాలండి? యథార్థత. యథార్థత. దేవుండరా ఎవరి దగ్గర? దేవుని దగ్గర. మనుషుల దగ్గర చెప్పట్లేదు. అవును. మనుషుల దగ్గర చెప్పు. ఎవరి దగ్గర యథార్థత ఉండాలి? దేవుని దగ్గర. నేనైనా నీవైనా యథార్థంగా ఉన్నావనుకో దేనైనా జయించగలవు. ఆమేన్. హల్లెలూయా. యథార్థంగా బతుకుతే. అదే లోపల ఒకటి బయట ఒకటి చెప్పుకొని బతుకుతున్నావు అనుకో తడబడుతుంటావు, మాట తడబడుతుంటా, అడుగు తడబడుతుంటది, ప్రతిదీ తడబడుతుంటావు, భయపడుతుంటావు, ఆందోళన పడుతావు, రకరకాల ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటావు. ఏమండి? అవును. నా వైపు చూడాలి. నేను చెప్పేది అబద్ధమా మంచిగా నా వైపు చూస్తే అప్పుడు అటు ఇటు చూసామనుకోండి రకరకాలుగా. ఎప్పుడైనా ఒక టీచర్ అయినా స్కూల్లో పాఠం చెప్తుంటే ఆ పాఠం శ్రద్ధగా ఎవరైతే వింటుంటారో ఆయన పరీక్ష పాస్ అవుతాడు. ఆ పాఠం చెప్పేప్పుడు పాఠం వినకుండా అటు ఇటు మాట్లాడుతూ అటు ఇటు చూస్తున్నవాడికి మాట ఆ పాఠం అర్థం కాదు. పరీక్ష రాసేప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా మన జీవితాన్ని వెలిగించే వాక్యం, మన బ్రతుకుని సరిచేసే వాక్యం, మన మంచి ఉన్నత నిలిచోబెట్టే ఆ జీవం గల దేవుని వాక్యమును మనం ఎంత శ్రద్ధగా, ఎంత సెవియొగ్గి, ఎంతగా ఆలకించి ఆ మాటలో ఉన్న మంచితనం, ఆ మాటలో ఉన్న ఆ తీయదన, మాటలో ఉన్న ఆ వెలుగును మనం స్వీకరిస్తే అంత ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. ఏంటండి? అవును. ఏంటండి? అబ్రహాము దేవుని యథార్థంగా ఆయన ఏటి తండ్రి పరిస్థితి దేవుడు మాట్లాడాడు. అదిగో నేను చూపించిన మార్గంలో నిన్నాడు నీవు ఆస్తులు పోగొడతావు అన్నారు. కాబట్టి మన జీవితంలో ఏటి ఉండాలని ఫస్ట్ యథార్థం. ఎవరిలో ఉండాలి? యథార్థత. మనలో, మన అంతరంగ, మన ఆత్మలో ఉండాలి, మన మనస్సాక్షి ఉండాలి. అందుకే 103 కీర్తనలు ఏముంటాయంటే నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగం ఉన్న సమస్తమా హల్లెలూయా. ఆమేన్. ఆయన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఏంటండి? ఏంటి? ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకం. నా ప్రాణమా నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు,
సమాధుల నుండి నీ ప్రాణం ని మోషిస్తున్నాడు. అవును. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కొత్తదగునట్లు నూతనమైనటువంటి యవ్వనం అగునట్లు ఆయన కృపతో శక్తితో నింపే దేవుడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నా. దేంతో ప్రార్థన చేయాలి? ఆత్మతో సత్యం. యథార్థంగా ఉన్నట్టుగా నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ తండ్రి, ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమా అంటే మనం కూడా పరిశుద్ధమైన జీవితంలో జీవించడం ప్రయత్నిస్తూ యథార్థంగా ప్రార్థిస్తున్నాం. అప్పుడు మనం జీవితాలు రేపొద్దున ఉన్నత నిలుచోబెడతాం. దేవుడికి హల్లెలూయా. హల్లెలూయా. సంకటం నుంచి విడిపించే దేవుడు, అవును. కష్టాల సమస్యలు విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఆ సర్వోన్నతుల దేవునికి యథార్థంగా మనం బ్రతకాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా స్తుతించాలి, యథార్థంగా ఉండాలి. యథార్థతను బట్టే దేవుడు యథార్థ హృదయ దేవుని చూసేదారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థతలోని దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు దేవుడు? యథార్థం. యథార్థం. ఇప్పుడు మనం దేంతో చేయాలి? యథార్థంగా ఆత్మతో సత్యం. యథార్థంగా ఉన్నట్టు ఏదైనా చెప్పుకోవాలి. ఇది ఒకటోది. ఏంటండి? ఇది ఒకటోది. రెండవది, కుటుంబం దగ్గర, భార్య భర్తల దగ్గర యథార్థత ఉండాలి. పిల్లల దగ్గర యథార్థత ఉండాలి. యథార్థం ఉండాలి. ముందు కుటుంబంలో భార్య భర్తలు యథార్థత ఉండాలి. ఒకటి దేవుని దగ్గర యథార్థత ఉండాలి. రెండోది భార్య భర్తల ద్వారా, ఎక్కడ ఉండాలండి? భార్య దగ్గర, పిల్లలతో. భార్య భర్తల్లో ఉన్నది చెప్పుకొని ఒకరి మీద ఒక నమ్మకం కలిగి ఉంటే ఆ ప్రేమను ఎవ్వరు చెడగొట్టలేరు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఏంటండి? ఏంటండి? ఏంటి? అవును. భార్య భర్తల్లో యథార్థం. ఒకరికొకరు ఉన్నా, ఏదున్నా లేకపోయినా, అవును. మన స్థితి ఏదున్నా, మన పరిస్థితి ఏదున్నా ఏం చేసుకోవాలి? యథార్థంగా ఉండాలి. యథార్థం చెప్పుకోవాలి, చెప్పుకోవాలి. మాట్లాడుకోవాలి. మంచవని చెడు అని ఎదుగు, ఇది పరిస్థితి, ఇలా 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 బ్రతుకుతాం, ఇలా చేద్దాం, ఇలా నడుగుతాం, ఇలా ఉన్నాం అని మాట్లాడుకుంటే అక్కడ ఒకరి మీద ఒకటి నమ్మకం ఉంటుంది. మనము మాట్లాడకుండా, మనం చెప్పుకోకుండా, మన పనులు మనం చేసుకుంటాం, ఇంటికి వస్తాం, తినేస్తాం, పడుకొని పోతాం, మళ్ళీ ఉదయం లేస్తాం, ఎక్కడికో వెళ్తాం, ఏదో అక్కడి సమస్య, అక్కడే ఇబ్బందులు, అక్కడే ఒకరికొకడికి లేనిపోయి మనస్పర్ధలు రావడం కారణం ఏంటి? సమస్య రావడం కారణం ఏంటి? ఇబ్బందులు కలగడం కారణం ఏంటి? గొడవలు కలగడం కారణం ఏంటి? ఏమండి? అంటే ఒకరికొకరు కలిసి ఏదైనా సరే, ఇది ఇలా 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 బ్రతుకుదు, ఇలా చేసుకో, ఇలా నడుద్దాం అని మనం కలిసి మాట్లాడుకుంటుంటే అప్పుడు ఐక్యత ఉంటుంది, అప్పుడు స్నేహభావం ఉంటుంది, అప్పుడు నమ్మకం ఉంటుంది. నేను నా భార్య దగ్గర ఏదైనా సరే ఉన్నట్టుగా ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఇది పరిస్థితి అని చెప్తే, ఈరోజు అర్థం చేసుకుని రేపు పొద్దున్న నుంచి అయినా అర్థం చేసుకుని నమ్మకంగా ప్రేమ కలిగి ఉంటాం. దాని దగ్గర నేను దాపరికంగా ఉన్నాం అనుకో, ఏమవుతుంది? దాపరికం ఉంటే ఏమవుతుందండి? ఎందుకు గొడవ వస్తుంది? ఎందుకండి గొడవ వస్తుంది? ఎందుకు ఇంట్లో సమస్యలు ఉన్నా లేకపోయినా అర్థం చేసుకోలేకపోవడం కారణం ఏంటి? ఏమండి?
ఈ విధంగా మనము భార్య భర్తలు కుటుంబంలో ఐక్యత ప్రేమ కలిగి ఉన్నామనుకోండి, పిల్లలు చూసి జ్ఞానవంతులే రేపొద్దున వాళ్ళు మంచి స్థితిలో ఉంటారు. మనమే తాగుతూ తిరుగుతూ మనమే కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే పిల్లలు పాడైపోవడానికి ఎవరండి కారణం? మనమే ఆ? తల్లిదండ్రులే. ఎవరు? ఎందుకు తల్లిదండ్రులు? యథార్థత లేదు. ఐక్యత లేదు, వీళ్ళు శాంతి లేదు, సమాధానం లేక మనసు ఈ రోజున చాలా మంది కష్టపడి పెంచాను, కష్టపడి చదివించాను, కష్టపడి అన్ని చేశాను, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, నన్ను ఈ చేతున్నాను చెప్పుకోవడం కారణం ఏంటి? అవును. వాళ్ళ దగ్గర మన కుటుంబంలో ఐక్యత లేకపోవడం బట్టి వాళ్ళు చెడు స్నేహితులతో కలిసి, చెడు ఫ్రెండ్షిప్తో కలిసి, చెడు సాహసాలు కలిసి జీవితాలు పాడు చేసుకుంటున్నారు పిల్లలు. ఆ పిల్లలు పాడైపోవడం కారణం ముఖ్యంగా తల్లిదండ్రులు. ఎవరండి? తల్లిదండ్రులైన మనమే. కాబట్టి తల్లిదండ్రులైన మనము ఎలా ఉండాలి? యథార్థం, యథార్థం కలిగి ఉండాలి. నమ్మకంగా ఉండాలి, ప్రార్థన, ప్రేమపూర్వకంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఏ విషయంలో ఒకరికొకరు పంచుకోవాలి. మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ పిల్లల జీవితాలు రేపొద్దున బాగుంటాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు దీవెనకరంగా ఉంటారు, పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, పిల్లలు జ్ఞానవంతులు అవుతారు, పిల్లలు తల్లిదండ్రుల పేరు నిలబెడతారు, పిల్లలు కుటుంబాన్ని పేరు తీసుకొస్తారు, పిల్లలు సమాజంలో గౌరవంగా జీవిస్తారు. దేవునికి హల్లెలూయా. ఏంటండి? ఏంటి నేను చెప్పేది? ఏంటి? సమాజంలో గౌరవంగా జీవిస్తారు. ఎప్పుడు మనం బాగుంటే యథార్థంగా ఉంటాయి. ప్రార్థన ఉండాలా, ఐక్యత ఉండాలా, భార్య భర్త యథార్థం కలిగి ఉండాలి, భార్య భర్త కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈ ఐక్యత, ఈ సమాధానం, ఈ పరిస్థితి ఎప్పుడు ఉంటాయంటే కుటుంబంలో ప్రార్థన ఉండాలి, పిల్లలతో ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు కూర్చొని ప్రార్థన చేయాలి. ఒక 2-3 పాటలు పాడాలి. మనకు తెలిసినంత దేవుని వాక్యాన్ని చదవాలి, చెప్పుకోవాలి. అప్పుడు కుటుంబంలో నమ్మకము, ఐక్యత, ప్రేమ, సమాధానం. ఏ కుటుంబం అయితే ప్రార్థన ద్వారా, ఏ కుటుంబం అయితే ఐక్యమత్యం ద్వారా, ఏ కుటుంబం అయితే ప్రేమతో ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఉన్నత నిలిచే వరకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 128వ కీర్తనలో ఏముంటదంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచినవాడు అందరూ ధన్యుడు. నిశ్చయంగా నేను ఒక్కటి జీతం అనుభవించాను. నీవు నీ చేతుల కష్టార్జితం, అనుభవించాను. నువ్వు ధన్యుడవు. కలుగును. తన లోకిట ఫలించేదా తన పిల్లలు కలుగును వాళ్ళందరూ. యెహోవా ఆశీర్వదించిన వారు ఇలా అలా ఉంటారని ఉంటుంది. దేవుని వాక్యం. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. రెండవది కుటుంబంలో యథార్థత ఉండాలి. ప్రార్థన ఉండాలని చెప్పి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఏమొద్దు. ఏమండి? యథార్థత ఉండాలి కుటుంబంలో. యథార్థం ఉండాలి. మనం చేసే పనుల్లో, యథార్థం ఉండాలి. మనం నడిచే నడవడికలో యథార్థం ఉండాలి. అది వెలుగు. వెలుగు అంటే ఏంటండి? అదే వెలుగు. అదే వెలుగు. ఆ వెలుగు ఈరోజు ఎవరు చూడకపోవచ్చు, ఎవరో పట్టించుకోవచ్చు,
కానీ ఆ వెలుగు మెల్లి 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 మెల్లిగా అంతా వ్యాపిస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఆ వెలుగును చూస్తారు. ఓకే. చుట్టుపక్కల ప్రతి ఒక్క ఆ వెలుగును చూసి ఆహా ఇదిగో వీళ్ళ జీవితం, వీళ్ళ బ్రతుకు మంచిది, వీళ్ళు ఈ రోజు ఇలా ఉన్న, ఒకప్పుడు అలా ఉండేవాడు, ఒకరోజు తాగేవాడు, ఒకరోజు తిరిగేవాడు, ఒకరోజు అటు ఇటు తిరిగి రకరకాలుగా జీవించేవాడు. ఈ రోజున చూడండి ఎంత మార్పు వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ కుటుంబం ఎంత మార్పు, మార్. వాళ్ళ జీవితం ఎంత మార్పు. అది వెలుగు. వెలుగంటే ఏంటండి? అవును. వెలుగంటే ఏంటండి? కృతజ్ఞత, నమ్మకం. ఆ వెలుగైన జీవితం జీవించినప్పుడే జీవితానికి ధన్యత. ఇది ఎప్పుడునో అయ్యా, మరవకూడదు, ఎప్పుడునో మరవకూడదు. కలకాలం. జీవం ఉన్నంత కాలం. ఇంకోటి ఏంటంటే దేవుడు ప్రతి మనిషి ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఏంటంటే బాధ్యత ఏంటంటే కుటుంబ బాధ్యత కాదు. కుటుంబ బాధ్యత ఎందుకు ఇస్తా అంటే మన ఇంటి పోషణ కోసం మనం గౌరవంగా అందరి దగ్గర ఒక మంచి పేరు ఉన్నది, సంపాదించుకున్నారు, కష్టపడితే ఇంటికి పోషించుకున్నారు, అది పిల్లలు ఇది ఒక కుటుంబంలో ఒక బాధ్యత. కుటుంబ బాధ్యత కాదు, కుటుంబం బాధ్యతతోనూ నీకున్న జ్ఞానం, నీకున్న తెలివితేటలు, నీకున్న సామర్థ్యాన్ని సమాజంలో నిలబెట్టు. సమాజంలో నీకున్న తెలివితేటల్ని, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న వివేకం సమాజంలో నీకు ఒక ముద్ర ఉండాలి, నీకు ఒక గుర్తింపు ఉండాలి. నిన్ను చూస్తున్న వెంటనే, నీ గురించి మాట్లాడిన వెంటనే, నీ గురించి చెప్పిన వెంటనే ఆ ముద్ర కనబడాలి. ఏ ముద్ర కనబడాలి? ఈ రోజున రోడ్డు పైన అక్కడ పద్మపురం వెళ్తుంటే ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఏదేదో ఆ ముద్ర ఒక్కడికి ఏంటండి? ఏ ముద్ర? తాగుతిని యేసుక్రీస్తు కనబడాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం పట్టుకుని ప్రతి చోట వాక్యం చెప్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, సంఘాన్ని నడిపిస్తున్నాం. ఇప్పుడు ఏ ముద్ర ఉండాలి మనకు? దేవుని సేవకురా, వీళ్ళు దేవుని వాక్యం చెప్తూ అనేక మంది వెలిగిస్తున్నారా. ఆ ముద్ర మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఒకటి, యథార్థంగా దేవునితో ప్రార్థన చేయాలి. 2, మన కుటుంబాన్ని పోషించుకుంటూ, కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచుకుంటూ, నమ్మకం ఉంటూ, ఇంటి అవసరత తీరుస్తూ చక్కగా ఉండాలి. 3, సమాజంలో మనకిచ్చిన కృపను బట్టి సంఘ పరిచర్యలోని, సంఘ సేవలోని వీళ్ళు దేవుని సేవకులరా, వీళ్ళు యథార్థవంతులరా, వీళ్ళు దేవుని వాక్యంతోనే జీవించేవాళ్ళరా, దేవుని మాటలు ఉండేవాళ్ళరా, దేవుని ప్రార్థనతో, దేవుని వాక్యంతో నడుస్తున్న వాళ్ళరా అని చెప్పి ఆ ముద్ర ఉన్నప్పుడే జీవితానికి ఏంటండి? ఏ ధన్యత ఉండాలి ఇప్పుడు మనకు? దేవుని యొక్క ధన్యత, కృప. మాట విని, అయ్యా మాట విని, ఈ చెవులో విని అదా లేదు. విన్న వాక్యం విన్నట్టు నడవడమే. ఈ వాక్యం విని యెహోవాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో నీ ధర్మశాస్త్రం, నీ వాక్యం విని, ఈ చదువుతూ, ఇది గ్రహిస్తూ, ఇది నీ మనసులో పెట్టుకొని ఈ విధంగా నీవు మాట్లాడుతూ, ఈ విధంగా నీవు జీవిస్తూ, ఈ విధంగా చెప్పుతూ, ఈ విధంగా నీవు నడిచిన ప్రతి చోట నువ్వు ఆశ్రయింపబడతావు, నీవు దీవించబడతావు.
నీ ఉన్న చోటలో వెళ్ళే చోట పట్టణంలో బయట ఇంట్లో సమస్తం దీవించబడతావు. ఎప్పుడు ఎప్పుడు యథార్థం. యథార్థంగా ఉంటుంది. యథార్థంగా మీకు మాట చెప్తాను, చెప్పమంటారా? చెప్పండి సార్. చెప్పండి గారు. ఒక పాస్టర్ గారు అండి, ఒక ఆయన దేవుని దగ్గర నేను మాంసం తిన్నానని, ఇక్కడ నేను మాంసము తిన్నానని దేవుడికి వాగ్దానం చేసుకున్నాడు. వాగ్దానం చేసుకున్నాడు. ఏం చేశాడండి? వాగ్దానం. వాగ్దానం చేశాడు. మాంసం తిన్నాను, ఇంకా మాంసం ఇంకా తండ్రిని దగ్గర ఒప్పుకున్నాడు. నేను తిన్నానని చెప్పి వాగ్దానం అంటే నేను ఇంక మాంసం తిన్నాను, ఇంకా శాకాహారమే తింటాను అంటే కాయగూర దుంపలు ఇది పూర్తిగా ఇంకా తింటాం కానీ మాంసం అనేది ఇంకా ముట్టుకుని నీసి ముట్టుకొని అన్నాడు. ఇంకా యేసయ్య. వాగ్దానం చేశాడు. కొంత కాడ ఉండాడు. దాని తర్వాత ఒక మన క్రిస్టియన్స్ కదా, ఎక్కడైనా ఉంటది. క్రైస్తవులకి ఇది లేకపోతే అవ్వదు. అవదు. అమ్మో, నీసి కంపల్సరీ ఉండాలి. కంపల్సరీగా ఇది మంచి ఇది చేస్తారు. అందులోనే ఎవరో ఒకరు ఏం చేశారంటే దాని తర్వాత పరిస్థితులు బట్టి తినడం మొదలెట్టాడు. ఏం చేశారంటే ఉండలా పోయాడు. ఇంక ఉండలా పోయాడు. తినడం మొదలెట్టాడు. తిన్నాడు. లాస్ట్ కొన్ని సంవత్సరాలు పోయాక ఏమంటే పళ్ళుకి ఇదంతా ఇదైతే లోపలంతా బయట బాగానే ఉంది, లోపల ఎంత అయిపోయింది. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అనమాట, ఇలా ఉంటే మొత్తం ఇదంతా రకరకాల జబ్బులు వచ్చేస్తాయి, ఇదంతా తీసుకొచ్చి వస్తుంది. ఇప్పుడు నీవు దీన్ని బట్టి నీకు తినడానికి అవ్వదు, తండ్రి క్షమించు, ఈ పళ్ళే తీసేయాలి, పళ్ళుతో ఉంటే నీకు కుదరదు అని చెప్పి పళ్ళు తీసేశారు. పళ్ళు మొత్తం కుర్రోడే, పెద్దోడే కాదు, కుర్ర వయసు. కానీ మనం ఎప్పుడైనా దేవుడికి మాట ఇస్తే చచ్చిపోయిన మాటల్లో పడాలి అంతే. కానీ మాట జారిగా ఈ పూటే కదా పర్వాలేదు ఏంటండి, ఈ క్షణమే కదా పర్లేదు అనేదేమనుకో, తర్వాత అబ్బో భరించలు. ఈ రోజున ఆ రోజు వాగ్దానం పళ్ళు తినన్నాడు, ఈ రోజున ఆ పళ్ళు తీసాడు, కాయగూరలు తినడు, జ్యూసులు కావాల్సి వస్తుంది. కాయగూరలకి ఛాన్స్ లేదు. ఇంకా ఓన్లీ జ్యూసే, గొట్టంలో తాగడమే. కాబట్టి మన జీవితంలో దేవుడికి ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం బతకాలి, ఆ మాట ప్రకారం జీవించాలి. అదే యథార్థత. అంతే. హల్లెలూయా. యథార్థత ఏంటది? అదే యథార్థత. ఫస్ట్ యథార్థంగా దేవుని తండ్రిలో ఉన్నట్టు ఒప్పుకుంటూ మనము యథార్థంగా బ్రతకాలి. నా ప్రాణమా నంతరంగా ఆ పరిశుద్ధ నామం సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. నీ సంకటం నుంచి విడిపించేవాడు, నీ యొక్క ఈ ద్రోహం నుంచి విడిపించేవాడు, సమాధిలో నీ ప్రాణం విమోచించి పక్షిరాజు యవనం వల్లే నూతన యవనంతో నింపే దేవుడు, శక్తితో నింపే దేవుడు. ఆంజనేయుడికి అర్థం ఉన్నాడు. రెండోది, కుటుంబంలో భార్య భర్తల ద్వారా, కుటుంబం ద్వారా ప్రేమ, ఐక్యత, నమ్మకత్వం, యథార్థత. మూడవది, మనకిచ్చిన ఏ బాధ్యత, మనకున్న తెలివితేటల్ని, మనకున్న దివస జ్ఞానాన్ని 10 మంది దగ్గర గుర్తింపు ముద్ర ఉండాలి. దేవుడి సేవకులరా అని చెప్పుకునేలా ఉండాలి. కానీ వీరు వెలుగు చెప్తున్నారు, వెలుగులో నడుస్తున్నాం అంటున్నారు, చీకట్లో నడుస్తున్నారు. ఏంటి
మీరు వెలుగు వెలుగుని చెప్తూ వెలుగుని నడుస్తున్నాం అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ఎక్కడ నడుస్తున్నారు? చీకట్లో అంటే ఏంటి? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అప్పుడు ఎవరికి అవమానం? దేవుడికి. దేవునికి అవమానం కాదో తెలియదు నాకు. ఇందాక చూస్తే ఒప్పందం ఆ, చేసుకున్నాడు, అది దాంట్లో ఏమైంది? అంతే. ఎవడైతే చెప్తాడో ఆయన ఎవడానికి కాదు, నేనే. అంటే రేపొద్దున శిక్ష కారణం మనమే. రేపొద్దున ఏం చేసిన దానికి తగిన ఏదైనా ప్రతిఫలం పొందవలసిన మనమే. ఇక్కడ వాక్యం ఏముందంటే ఇర్మియా గ్రంథంలో 2వ ఏముంటాయంటే, ఆయనకు నీవిచ్చిన మాటను తప్పిపోయి దేవుడు అంటే భయము లేక నిష్ఠాంతరం జీవించడం అన్నా నీ చేసిన చెడుతనం నిన్ను శిక్షిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయం, దేవుడు ఎప్పుడూ క్షమించేవాడు, కాపాడు, రక్షించేవాడు. కానీ మనం చేసిన చెడుతనమే, అదిగో నీవు చెడుతనం చేసావని చెప్పి మనల్ని తెలియజెప్పడే ఆ చెడుతనం మనం శిక్షిస్తుంది. ఆ, ఇప్పుడు తాగుబోతుకు ఈ తాగితే నిశ్వాసం ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం చేస్తుందో ఎక్కడ దొరుకుతుందో తెలియదు అని అది తెలుసు. కానీ తాగుతుంటే దాన్ని బట్టి ఎవరు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎక్కడ పడిపోతా ఎక్కడ దెబ్బలుతుందో తెలియదు. ఎందుకు? ఆ చేసిన ఆ చెడు చేస్తేనే వాడికే శిక్షిస్తుంది, దేవుడు కాదు. అలాగే మన జీవితంలో ఇంకో మాట చెప్పి ముగించేస్తాను చూడండి. అయ్యా, నేనే రాళ్ళ బండ ఉంది, ఆ రాళ్ళ బండ జారుడు బండ వర్షం పడితే జారుతుంటది. ఈ జారుడు రాయి బండలోనే నేను నడుస్తూ, ప్రభువా నేను పడిపోకుండా నాకు కాపాడు, ఇది నా ఆశతో ఉంది, నేను నడుస్తున్నాను, నన్ను కాపాడు అంటే జారకుండా ఉంటామా? జారుడు బండ అని తెలిసిండు కూడా ఏమిటి జారుతాం, జారమా? జారిపోతాం. ఎందుకు జారుతాం? తెలిసింది జారుడు బండ అంతే. తెలుసు వెళ్తే జారిపోద్దని అన్ని తెలుసు. పడిపోతాం తెలుసు కూడా, తండ్రి నన్ను కాపాడు అంటే ఈ జారుడు బండ తెలుసుకొని ఈ దారి తప్ప ఇంకో మార్గం నడుస్తే అప్పుడు సరైన పడతాం. కానీ జారుడు బండ తెలిసి నడుస్తూ నేను పడిపోకుండా కాపాడు రాగా. అలాగే మనం తప్పు పనులు చేస్తూ మన రకరకాల శరీరస్తులతో జీవిస్తూ, తండ్రి నన్ను ఆశీర్వదించు, తండ్రి నన్ను దీవించు, నన్ను రక్షించు అంటే ఆశీర్వాదం పొందుకుంటామా? జీవాలు పొందుకుంటామా? మన బ్రతుకులు క్షేమకరంగా ఉంటుందా? మన బ్రతుకులు తీర్థంగా ఉంటుందా? మన బ్రతుకులు సుఖకరంగా ఉంటుందా? మన బ్రతుకులు ఆనందకరంగా ఉంటుందా? అందుకే మన జీవిత ప్రయాణాన్ని ముందు చూడాలి. నేను నడిచేది, నేను చేసేది, నేను వెళ్ళేది ఈ జారుడు బండవా లేదా మంచి మార్గం? ఏంటండి, నిద్ర వచ్చేస్తుందా? చెప్పండి ఏమిటి? అలసిపోయి వచ్చింది. అదే నాకు తెలిసి ఉంటుంది. చెప్పండి సార్. ఏమండి, ఏంటండి? మంచి మాటలు మనకు దొరకవు. మన నడిసే మార్గము జారుడు బండ లాంటిదా, ముళ్ళు తుప్పల్లాగా ఉన్నదా, ఓ తిన్నని మార్గంలో ఉందా? జారుడు బండలాగా ఉంటుందేమో, మనకు మనం గద్దించుకోవడమే మనం. ఎవరు చెప్పారండి? అంతే, మన అంతరాత్మే మనం చేసేది, మనం నడిచేది ఎవరో మన అంతరాత్మ మనకు చెప్తుంది. అంతరాత్మ మనది గద్దించేస్తుంది. తప్పు ఒప్పని చూపెడతా. ఈ అంతరాత్మ ఎప్పుడైతే మనకు 2-3 సార్లు చెప్తుందో వెంటనే సరి చేసుకొని వెంటనే ఆ మార్గం నడుస్తున్నప్పుడు క్షేమకరం, సంతోషకరం. కానీ అంతరాత్మ కూడా చెప్పు, నువ్వు నాకు చెప్పాడు పెట్టి నేను తాగుతాను, నేను వాళ్ళతో తిరుగుతాను, వాళ్ళతో ఉంటానంటే ఏమవుతుంది? తర్వాత జారిపోదు. ఏమిటి అన్ని కూడా మరి అయిపోతాయి. అంతేనా? అంతే. కాబట్టి జీవితంలో ఖాళీ ఒక చక్కని ఒక మార్గం, చక్కని అవగాహన, చక్కని ఒక త్రోవ చూసుకొని ఆ త్రోవలో ఆ మార్గం నడిచినప్పుడే జీవితానికి విలువ. హల్లెలూయా, హల్లెలూయా.
గమ్యం లేకుండా మార్గం తెలియకుండా మనం ప్రయాణం చేయకూడదు. ఇటే నేను చెప్పేది ఇటు గురి లేకుండా గమ్యం తెలియకుండా మార్గం తెలియక ప్రయాణం చేయకూడదు. మార్గం నేను ఈ పని చేస్తే ఇలా ఉంటది, ఈ త్రోవ నడుస్తుంటే ఆ గమ్యం చేరుకోవాలి అని ఒక మార్గం గమ్యం కలిగి ఆ త్రోవలో ఎలాంటి కష్ట నష్ట బాధ సమస్య ఆ మార్గం తిన్నాగా వెళ్తుంటే అప్పుడు రేపొద్దున జయ జీవితం పొందుకుంటే దేవుని మహిమ. హల్లెలూయా. మనం ఏర్పరచుకున్న మార్గం ఏదైనా రేపొద్దున భవిష్యత్తుకు ఒక ఉన్నతాన్ని నిలుచోబెట్టి ఒక శుభప్రదమైన మార్గం నడవాలి. యథార్థమైన నీతికరమైన న్యాయమైన మార్గం నడిచినప్పుడే జీవితానికి ధన్యత, దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ఆ మార్గము ఇచ్చుటకే ఆ దేవుడైన ప్రభు యేసుక్రీస్తుగా భూములకు రక్తాన్ని కార్చి మార్గము సత్యము జీవమైన ఆ తండ్రి దగ్గర భారం చూపెట్టాడు. అంటే సత్యమైన యథార్థమైన మార్గమే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ఆ సత్యమైన యథార్థమైన జీవమైన మార్గం ద్వారా పర్వతాన్ని మనం స్తుతించాడంటే మనలో యథార్థత ఉండాలి, కుటుంబంలో ఐక్యత, నమ్మకం, ప్రేమ ఉండాలి, యథార్థత ఉండాలి. మనం బ్రతికినందుకు ఒక యథార్థ రేపటి భవిష్యత్తు ఉన్నతం నిలవాలంటే ఒక యథార్థమైన మార్గం, ఒక తీయతనం కలిగిన మార్గం, ఒక ఉన్నతనం కలిగిన భవిష్యత్తు, ఒక ఉన్నత స్థితిలో ఉంచేటువంటి ఒక అవగాహన, ఒక గురి కలిగి ఆ మార్గం నడిచినప్పుడే జీవితానికి ధన్యత, మనకు బ్రతుకు ధన్యత, మన కుటుంబానికి మన పిల్లలకి ఇచ్చాము, మన జీవితం దేవుడు ఉన్నత నిలిచిపెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి కృప జీవం గడతని మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.